హాయ్, హలో, నమస్తే. అస్సలామలైకుం. వెల్కమ్ టు అవర్ ఛానల్ వైబ్ విత్ నదీరా. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. మీరెలా ఉన్నారన్నది నాకైతే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇంకా ఈరోజుటి వ్లాగ్ అయితే గ్రాసరీ రిలేటెడ్ వ్లాగ్ అనమాట. యాక్చువల్లీ మేమైతే డీమార్ట్‌కి వెళ్దాం అనుకున్నాం కానీ, ఇంకా మళ్ళీ రిలయన్స్‌కైతే వెళ్ళిపోయాము. సండే రోజు ఈవినింగ్ రిలయన్స్ మార్ట్‌కైతే వెళ్ళామనమాట. అయితే ఈ వ్లాగ్ వచ్చేసి డీమార్ట్ డీమార్ట్, రిలయన్స్‌ని కంపేర్ చేస్తే ఏది బెస్ట్ అన్నదైతే నేను నాకు తెలిసిన విషయాలైతే మీతో షేర్ చేస్తాను. అండ్ మీరు కూడా ఎక్కడ షాపింగ్ చేస్తారు? అంటే మంత్లీ గ్రాసరీ ఇదంతా ఎక్కడ షాపింగ్ చేస్తారు అన్నదైతే నాకు కామెంట్ చేయండి. ఒకవేళ మీకు నచ్చింది అంటే డీమార్టా లేదంటే రిలయన్సా అన్నది కూడా నాకైతే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. అండ్ నేను అబ్జర్వ్ చేసిన విషయాలన్నీ ఈ వ్లాగ్‌లో అయితే షేర్ చేస్తాను. అలానే ఇంకా గ్రోసరీస్‌లో ఏమేమి తెచ్చుకున్నాను, వాటి ప్రైస్ ఎంత పడింది, నాకు ఎంత డిడక్షన్ అంటే ఎంత డిస్కౌంట్ వచ్చింది, దాని మీద ఇంకా ఏదైనా ఫ్రీ ఐటెమ్స్ ఏమైనా వచ్చాయా అన్నదంతా ఈ వ్లాగ్‌లో అయితే షేర్ చేస్తాను. సో, సండే రోజు ఈవినింగ్ మంచిగా టీ అది తాగేసేసి ఇంటి దగ్గర ఉన్న రిలయన్స్‌కి అయితే వెళ్ళాము. రెగ్యులర్‌గా అయితే మాత్రము డీమార్ట్‌కి వెళ్ళడానికి ప్రిఫర్ చేస్తాను కానీ, ఇంకా ఏంటంటే ఒకసారి నార్మలీ పక్కనే ఉంది కదా, రిలయన్స్‌కెళ్దాము అన్నట్లు వెళ్ళామనమాట. అప్పుడు నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే, మనం షాపింగ్ చేస్తాం కదా, మనం ఎంతైతే షాపింగ్ చేస్తామో దాని మీద మనం బిల్ చేసేసిన తర్వాత రివార్డ్ పాయింట్స్ అనేటివి యాడ్ అవుతాయి. అలానే ఇప్పుడు గ్రోసరీ షాపింగ్ అంటే ప్రతి 10 డేస్‌కి, 15 డేస్‌కి అయితే షాప్ చేయం కదా, 1 మంత్‌కి అలా షాప్ చేస్తూ ఉంటాము. సో, 1 మంత్ అంటే ఇంకా 3,000-4,000 అన్నా అవుతూ ఉంటది. 1 మంత్, 2 మంత్స్, 3 మంత్స్ ఒక్కొక్కరు అలా డిఫరెంట్‌గా షాప్ చేస్తూ ఉంటారు. అయితే ఒక్కొక్కరికి 10,000 అలా కూడా అవుతూ ఉంటది. అట్‌లీస్ట్ 2,000 అన్నా అవుతది కదా! 2,000 షాప్ చేశామనుకోండి, ఇప్పుడు మనకి 1 కిలో చక్కెర 9 రూపీస్‌కి అలా వస్తుందనమాట. కిలో చక్కెర ఎంతుంటుంది రెగ్యులర్‌గా 45 రూపీస్. అది మనకి 9 రూపీస్‌కి అట్లా వస్తుంది. అలానే రివార్డ్ పాయింట్స్ యాడ్ అవుతాయన్నమాట. ఆ రివార్డ్ పాయింట్స్‌తో రిలయన్స్ బ్రాండ్ ఎక్కడైనా కానీ క్లాతింగ్, ఎలక్ట్రానిక్స్ ఎక్కడే కానీ మనం అనేది అవి రీడీమ్ చేసుకోవచ్చు. ఆ రివార్డ్ పాయింట్స్‌ని రీడీమ్ చేసుకోవచ్చనమాట. సో, నాకైతే అది కొంచెం బెనిఫిట్ లాగా అనిపిచ్చింది. సో, అదనమాట. ఫస్ట్ ఇది బెనిఫిట్ నేను రిలయన్స్ నుంచి అబ్జర్వ్ చేసింది. ఇంక అప్పటి నుంచి మేమైతే కొంచెం దగ్గర ఉంటుంది. ప్లస్ ఇలా రివార్డ్ పాయింట్స్ అదంతా వస్తాయి. రివార్డ్ పాయింట్స్‌తో ఏంటంటే నాది 3 మంత్స్ మొబైల్ రీచార్జ్ కూడా చేశారు. ఇంకా 1 మంత్ రీచార్జ్ చేసేంత రివార్డ్ పాయింట్స్ కూడా ఉన్నాయంట. సో, 3 మంత్స్ రీచార్జ్ అంటే అంటే మాటలేం కాదు కదా! 3 మంత్స్ అంటే అట్‌లీస్ట్ ఒక 1,500 అలా అన్నా ఉంటుంది. ఆ 1,500 మనకి రివార్డ్ పాయింట్స్ త్రూ సేవ్ అయిందంటే బెస్టే కదా! సో, అదనమాట. ఇంకా ఇక్కడొచ్చేసి నేనైతే రిలయన్స్‌కొచ్చాను కదా! ఆ రోజు సండే అవ్వడం వల్ల కొంచెం రష్ ఎక్కువగా ఉంది. దట్టు మేము ఈవినింగ్ ఎళ్ళాం. ఈవినింగ్ ఎళ్ళడం వల్ల కొంచెం రష్ ఎక్కువుంది. కానీ అవుట్‌లెట్ చాలా పెద్దది కాబట్టి మేమైతే కంఫర్టబుల్‌గానే షాప్ చేసేసుకున్నాము. సో, అండ్ ఇంకోటేంటంటే 1+1 ఆఫర్ అలా కూడా ఉందనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇక్కడ మైదా పిండి ఉంది కదా, మైదా పిండి బై 1 గెట్ 1 అలా ఉంటుందనమాట. మైదా, శనగపిండి ఇదంతా. అండ్ కాస్ట్ బై 1 గెట్ 1 అంటే ప్రైస్ కూడా అలానే ఉంటుంది అనని మీరు అనుకోవచ్చు. కానీ ఇప్పుడు ఫర్ సపోజ్ చెప్తున్నా, మైదా కిలో 40 రూపీస్ ఉందనుకోండి. ఇప్పుడు డీమార్ట్‌లో అయితే 38 రూపీస్ అంటే 2 రూపీస్ తక్కువ 38 రూపీస్ అలా ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటంటే 40 రూపీస్ చార్జ్ చేసినా కూడా 1+1 ఆఫర్ అయితే ఉంటుందనమాట. మనకి ప్లస్సే కదా, 40 రూపీస్‌కి 2 కిలోస్ అట్లా వస్తాయి. సో, అదనమాట. అట్లా అని చెప్పేసి అన్నీ ఇక్కడ మనకి కన్వీనియంట్ అంటే అన్నీ ఆఫర్‌లో ఉంటాయా అంటే అది కూడా ఏం కాదు. కొన్ని డీమార్ట్ బెస్ట్ అనిపిస్తది. కానీ ఓవరాల్‌గా ఈ గ్రోసరీ విషయానికొస్తే మాత్రం నాకైతే రిలయన్స్ బెస్ట్ అనిపిచ్చింది. ఇంకొకటి, రిలయన్స్‌లో షాప్ చేస్తున్నప్పుడు రిలయన్స్‌ది ఎస్‌బీఐ కార్డ్, క్రెడిట్ కార్డ్ ఉందనుకోండి, అదైతే మంత్లీ ఒకసారి షాపింగ్ చేశామంటే ఇన్‌స్టంట్ 5% డిస్కౌంట్ వస్తుంది. ఏదో గ్రోసరీస్, క్లాతింగ్, ఎలక్ట్రానిక్స్ ఏ దాని మీదైనా ఓన్లీ 1 మంత్‌కి ఒక్కసారి అనమాట. ఇంకిక్కడైతే నేను గ్రోసరీ లిస్ట్ ప్రైస్ అయితే షేర్ చేస్తున్నాను. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది. వాచ్ చేయండి. సండే రోజు ఈవినింగ్ అయితే మేము రిలయన్స్‌కి వెళ్ళాము. సో, రిలయన్స్ నుంచి ఏమేమి తీసుకొచ్చాను అనయితే చెప్తాను. యాక్చువల్లీ నాకైతే
డీమార్ట్‌కి వెళ్ళే ఆలోచన ఉండే కానీ, ఇంకా మళ్ళీ రిలయన్స్‌లో ఆఫర్ బానే ఉంటుంది కదా! మా దగ్గర కార్డ్ కూడా ఉంది. సో, ఎందుకు మళ్ళీ అంత దూరం వెళ్ళడం డీమార్ట్‌కి అని చెప్పేసి ఇంకా రిలయన్స్‌కే వెళ్ళాము. రిలయన్స్‌లో కూడా మనకి ఫర్ సపోజ్ మన దగ్గర క్రెడిట్ కార్డ్ అదంతా లేకపోయినా కూడా మంచిగా ఆఫర్ అయితే వస్తుంది. అది ఎలా ఏంటి అనేది కూడా మీతో అయితే షేర్ చేస్తాను. ఫస్ట్ అయితే ఇవన్నీ నేను రిలయన్స్ నుంచి తీసుకొనొచ్చినవి. ఎన్నున్నాయో చూస్తున్నారు కదా! ఇదైతే నా మంత్లీ గ్రోసరీ. ఇందులో రైస్ ప్యాకెట్ అయితే ఉండదు. సో, రైస్ ప్యాకెట్ వదిలిపెట్టి మిగిలినవన్నీ అన్నమాట. మంత్లీ అంటే ఒక్కొక్కసారి 1 మంత్‌కి అలా వెళ్తుంటాము. ఒక్కొక్కసారి 2 మంత్స్‌కి అలా వెళ్తూ ఉంటామన్నమాట. అయితే ఇప్పుడు ఆల్మోస్ట్ 1 ½ మంత్ పైనే అయిపోయింది గ్రోసరీస్ తెచ్చి. అందుకని చెప్పి ఇంకా అన్నీ అయిపోతే తీసుకొనొచ్చానన్నమాట. ఏమేమి తీసుకొచ్చాను అన్నదైతే ఒక్కొక్కటి మీకు చూపిస్తాను. అలానే నేను ప్రైస్ కూడా యాడ్ చేస్తాను. ఒరిజినల్ ఎంఆర్‌పీ రేట్ ఎంత, డిస్కౌంట్‌లో ఎంతొచ్చింది, ఇంకా లాస్ట్‌లో బిల్ కూడా ఎంతొచ్చింది, నాకైతే కార్డ్ మీద ఎంత డిస్కౌంట్ వచ్చింది అన్నదైతే, అంటే రిలయన్స్‌లో నాకెంత ప్రాఫిట్ అయింది, అంటే ఈ గ్రోసరీస్ మీద అన్నదైతే మీకు షేర్ చేస్తాననమాట. డీమార్ట్ వచ్చేసి మా ఇంటి నుంచి చాలా దూరము. అట్‌లీస్ట్ ఒక 4 కిలోమీటర్స్ పైనే ఉంటుంది. సో, ఇంకా అంత దూరం వెళ్ళడం ఎందుకు, అది కాక నైట్ అయిపోతుంది కదా అన్నట్లు ఇంకా రిలయన్స్ కూడా పెద్దదే. అక్కడైతే మనకి క్లాతింగ్, ఎలక్ట్రానిక్స్ అని గ్రోసరీస్ అన్నీ ఉంటాయన్నమాట ఒకటే చోట. సో, అక్కడే తీసుకుందాంలే అన్నట్లు ఇంకా ఇవన్నీ తీసుకొనొచ్చాను. ఏమేమి తీసుకొనొచ్చానన్నది ఫస్ట్ అయితే మీతో షేర్ చేస్తాను. చు ఇదొచ్చేసి మయోనీస్ అన్నమాట. మయోనీస్ ఏంటంటే ఎప్పుడైనా లైక్ ఆనియన్ పకోడీ, ఆలు పకోడీ ఇవన్నీ ఉంటాయి కదా! సో, అందులోకి ఎప్పుడైనా శాండ్‌విచ్ అట్లా చేస్తే ఉంటుందని చెప్పేసి ఒక చిన్న ప్యాకెట్, పెద్దదైతే తీసుకొని రాను. ఎందుకంటే చాలా రేర్‌గా యూజ్ చేస్తాను కాబట్టి, ఒకటి మయోనీస్ అయితే తీసుకొనొచ్చాను. దీని ఎంఆర్‌పీ రేట్ ఎంత? అండ్ ఇది ఎంతకి నాకొచ్చింది? అంటే డిస్కౌంట్ పోయి ఎంతకొచ్చింది? లేదంటే డిస్కౌంట్ అసలు ఏం రాలేదా దీని మీద అన్నది కూడా మీతో అయితే షేర్ చేస్తాను. అయితే పైన మీకు అన్నీ ఈ రేట్స్ అన్నటివన్నీ పైన మెన్షన్ చేస్తాననమాట. సో, ఇదొచ్చేసి ఒకటి మయోనీస్ అయితే తెచ్చాను. సో, ఏవేవైతే మీకు చూపిస్తున్నానో అవన్నీ ఒక పక్కకైతే పెట్టేస్తూ ఉంటాను. సో దట్ ఏంటంటే కన్‌ఫ్యూజన్ లేకుండా ఉంటుందనమాట. అది. సో, ఇంకా ఇదైతే మయోనీస్. దాని తర్వాత ఈ సాసెస్ అన్నమాట. ఈ సాసెస్ అయితే నాకు బెస్ట్ అనిపిస్తుంది. సెపరేట్‌గా మనం ఒక్కొక్కటి తీసుకోవాల్సిన అవసరం లేకోకుండా 3 కాంబో ప్యాక్ అయితే వచ్చుంటుంది. సో, మనకింకా ఇంతకు మించి కావాల్సిన సాసెస్ అయితే ఏం అవసరం ఉండదు కదా! అందుకని చెప్పేసనమాట. ఇందులో వచ్చేసి రెడ్ చిల్లీ సాసు, సోయా సాసు, గ్రీన్ చిల్లీ సాసు. ఆల్మోస్ట్ నూడిల్స్ అయినా, ఫ్రైడ్ రైస్ అయినా ఏవైనా కూడా మనం ఇంతకు మించి సాసెస్ అయితే ఎక్కువ యూజ్ చేయం కాబట్టి ఈ కాంబో ప్యాక్ నచ్చుతుంది. ఇది రిలయన్స్‌లో మాత్రమే ఉంటుందనమాట. ఇఫ్ ఇన్ కేస్ డీమార్ట్‌కెళ్తే మనం సెపరేట్‌గా తీసుకోవాలి. అందుకని చెప్పేసి అండ్ నాకు ఇంత క్వాంటిటీ అయితే సరిపోతుంది కాబట్టి నేనైతే ఈ ప్యాక్ తీసుకున్నాను. ఇక్కడ బై 3 ఫర్ 80 అని ఉంది. సో, నేను బిల్ చూసి ఎంత, ఎంఆర్‌పీ ఎంత, డిస్కౌంట్ ప్రైస్ ఎంత అనేదైతే షేర్ చేస్తాననమాట. సో, ఇది ఒకటి. దాని తర్వాత వెనిగర్. వెనిగర్ ఏంటి అంటే ఎప్పుడైనా లైక్ ఏదైనా డిషెస్ అవన్నీ క్లీన్ చేయడానికి, అలానే కొన్ని కుకింగ్ దాంట్లో కూడా యూజ్ చేస్తూ ఉంటాం కదా! అందుకని చెప్పేసి ఇట్లా ప్లెయిన్ వెనిగర్ అయితే తీసుకొనొస్తాననమాట. అంటే ఇందులో వేరే ఎసెన్స్ అంటూ ఏమీ ఉండదు. జస్ట్ ప్లెయిన్‌గా ఉంటుంది. అంటే కొన్ని ఇప్పుడు పన్నీర్ చేయాలనుకోండి, నిమ్మరసం బదులు ఈ వెనిగర్ వేస్తే బావుంటుంది. అలానే చీజ్ చేయాలన్నా కూడా నిమ్మరసానికి రీప్లేస్‌మెంట్‌గా వెనిగర్ వేస్ట్ చేస్తే బావుంటుంది కాబట్టి ఒక బాటిల్. ఇదైతే నాకు అట్‌లీస్ట్ ఒక 6-7 మంత్స్, 1 ఇయర్ దాకా వస్తుందనుకోండి. ఇంకా నాదిది ఆల్మోస్ట్ నేను ఇంతకుముందు 1 ఇయర్ ముందు తెచ్చాను. అదయిపోతే ఇంకా మళ్ళీ ఇప్పుడైతే తీసుకొనొచ్చాను. సో, దీని ప్రైస్ కూడా నేనైతే మెన్షన్ చేస్తాను. దాని తర్వాత పన్నీర్ తీసుకొనొచ్చి నేను ఆల్రెడీ యూజ్ చేసేసాను. హాఫ్ అయితే యూజ్ చేశాననమాట. ఇంకొక హాఫ్ ఉంది. ఇదొచ్చేసి నేను హెరిటేజ్‌దయితే తీసుకొనొచ్చాననమాట. రెగ్యులర్‌గా హెరిటేజ్ కాకుండా వేరేదైతే తీసుకొనొస్తాను గానీ, ఈ మిల్కీ మిస్ట్ అయితే తెస్తాను. అదైతే నాకు చాలా బాగా నచ్చుతుంది. అదే హైదరాబాద్‌లో ఉన్నప్పుడు మాత్రం దూద్‌లా. ఎవరైనా హైదరాబాద్‌లో ఉన్నవాళ్ళు చూస్తున్నట్లయితే నా వీడియో దూద్‌లా పన్నీర్ అయితే చాలా బావుంటుంది. సో, నేనెప్పుడు రిలయన్స్‌కెళ్ళినా, డీమార్ట్‌కెళ్ళినా జస్ట్ క్యాజువల్‌గా వెళ్ళినా కూడా కంపల్సరీగా తెచ్చేది మాత్రం పన్నీరు. పన్నీర్ తోటి పరాటా, పన్నీర్ రెసిపీస్ ఇవన్నీ చేస్తూ ఉంటాను. సో, ఇదొకటైతే తెచ్చాను. ఆల్రెడీ హాఫ్ అయితే యూజ్ చేసేసాను. ఇంకొక హాఫ్ ఉంది. సో, ఫ్రిడ్జ్‌లో పెట్టేసి ఇది కూడా తొందరగానే యూజ్ చేసేస్తాననమాట. ఇంకా
ఈ పేస్ట్ అయితే మేము ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాము. సెన్సోడైన్, ఫ్రెష్ మింట్. లైక్ ఏంటంటే డెంటల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అవన్నీ ఏం లేకుండా ఉంటుందనమాట. ఇవి ఇంకా మేము దీనికి మించి వేరేదైతే పెద్దగా వేరే ఏమి యూజ్ చేయము. సో సెన్సోడైన్ ఎప్పుడు వెళ్ళినా కూడా ఈ సెన్సోడైన్, ఫ్రెష్ మింట్, పర్టికులర్గా ఈ ఫ్రెష్ మింట్ అన్నది మాత్రమే తీసుకొని వస్తాం అనమాట. ఒకటి పేస్ట్ పెద్దదైతే తీసుకొని వచ్చాను. దాని తర్వాత ఆయిల్ ఏంటంటే ఈ బ్రాండ్ ఆ బ్రాండ్ అంతా ఏం లేదు. రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిలే తీసుకొని వస్తాను, కానీ పర్టికులర్ బ్రాండ్ అంటూ ఏమి ఉండదు అనమాట. ఇప్పుడు ఫర్ సపోజ్ డీమార్ట్కి వెళ్ళామనుకోండి, డీమార్ట్ బ్రాండ్ అన్నిటికంటే తక్కువ కాస్ట్లో ఉంటుంది కాబట్టి అది తీసుకుంటాను. ఇఫ్ ఇన్ కేస్ ఏది ప్రైస్ తక్కువగా ఉంటే అది యూస్ చేస్తాను అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఆయిల్ కూడా ఒకటే బ్రాండ్ది కంటిన్యూస్గా యూస్ చేయొద్దంటారు కదా. సో ఈసారి నేను ప్రియా తెచ్చాను కదా, నెక్స్ట్ టైము రిలయన్స్కి వెళ్ళాలనుకోండి, గుడ్ లైఫ్, రిలయన్స్ వాళ్ళది బ్రాండ్ ఉంటుంది కదా, గుడ్ లైఫ్ ఓన్ బ్రాండ్, అది తీసుకొని వస్తాను. ఇంకా ఇప్పుడైతే ప్రజెంట్ ప్రియా కాస్ట్ తక్కువగా ఉంది, అంటే అన్నిటికంటే కొంచెం కాస్ట్ డిఫరెన్స్ అని ఉంది కాబట్టి ఈ ప్రియా బ్రాండ్ అయితే ఒక 5 లీటర్స్ అయితే తీసుకొని వచ్చాను. నేను 1.5 మంత్ నాకు 5 లీటర్స్ ఆయిల్ అయితే వస్తుంది అనమాట. ఎందుకంటే ఇంట్లో కొంచెం నాన్ వెజ్ ఎక్కువగా చేస్తాను కాబట్టి సో నాకైతే కాస్త ఆయిల్ అనేది పడుతూ ఉంది. సో ఇదైతే 4 లీటర్స్ 5 లీటర్స్ అయితే తెస్తాను. ఆల్రెడీ ఇంట్లో 1 లీటర్ ఉంది కాబట్టి ఇప్పుడు 4 లీటర్స్ అయితే తెచ్చాను అనమాట. దాని తర్వాత క్రాన్బెర్రీస్. సో ఏంటంటే మన డైట్లో ఎప్పుడైనా కానీ ఇలాంటి బెర్రీస్ అట్లా యూస్ చేసామనుకోండి చాలా మంచిది అంటారు. అందుకని చెప్పేసి బెర్రీస్, డ్రైడ్ క్రాన్బెర్రీస్ అయితే తెచ్చాను. ఒకవేళ మనం ఫ్రెష్వి తీసుకోవాలంటే మాత్రం చాలా కాస్ట్ ఉంటుంది. సో నేను చూపిస్తాను ఎలా ఉంది ఏంటనేది. ఇలా ఉంటుంది. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. నేను ఒకసారి మార్కెట్కి వెళ్ళినప్పుడు తీసుకొని వచ్చాను. అప్పుడు ఇది కాస్ట్ ఎక్కువగా ఉండే అనమాట సూపర్ మార్కెట్లో. ఇంకా ఇక్కడ రిలయన్స్లో కనిపిస్తే ఒక ప్యాకెట్ అయితే తీసుకొని వచ్చాను అనమాట. ఇది మోస్ట్లీ అందులో వేసుకొని బ్రేక్ఫాస్ట్లో కూడా వేసుకొని తినచ్చు. సో అది అనమాట. ఇంకా బటర్ నేను ఎప్పుడు తెచ్చినా కూడా ఇలానే ఇట్లా చిన్న చిన్న సాచెట్స్ ఉంటాయి కదా, క్యూబ్స్ లాగా, అదే తీసుకొని వస్తాను. పెద్దది అట్లా ఏం తీసుకురాను అనమాట. సో ఇదైతే మనం జస్ట్ ఒక క్యూబ్ తీసేసి యూస్ చేసేసుకోవచ్చు. అదే పెద్దది తెచ్చామనుకోండి మళ్ళీ డబ్బాలలో పెట్టి సేవ్ చేస్తూ ఉండాలి. ఇదైతే బెస్ట్ అనిపిస్తుంది నాకు. ఎప్పుడు తెచ్చినా ఈ అమూల్ లేదంటే మిల్కీ మిస్ట్, ఆల్మోస్ట్ అమూల్ తీసుకురావడానికి ప్రిఫర్ చేస్తాను అనమాట. సో ఇందులో వచ్చేసి 10 ఉంటాయి, 10 సాచెట్స్ ఉంటాయి. నాకు ఆల్మోస్ట్ 1 మంత్ పైన వస్తుంది. అంటే బటర్ యూసేజ్ పెద్దగా ఉండదు కదా, ఎప్పుడైనా పరాటా, ఇంకేదైనా పన్నీర్ కర్రీ, చికెన్, బటర్ చికెన్ ఎలా చేస్తున్నప్పుడు తప్ప పెద్ద యూసేజ్ ఉండదు కాబట్టి నాకు 1 మంత్ పైనే వస్తుంది. ఇది వచ్చేసి మోజరెల్లా చీజ్. ప్రతి మంత్ అయితే అస్సలు తీసుకురాను. ఇప్పుడు ఏంటంటే ఇంకా లైక్ పిజ్జా చేద్దాం కదా అని తీసుకొని వచ్చాను. ఆల్రెడీ పిజ్జా కూడా చేసేసాను, హాఫ్ అయితే యూజ్ చేశాను. అయితే నాకు అంత బాగా నచ్చలేదనమాట. ఒకసారి నేను డీమార్ట్ నుంచి మనకి సపరేట్గా ప్యాకెట్లో ఉంటుంది చూడండి, అదైతే చాలా బాగా నచ్చింది కానీ ఇదంతా లైక్ చీజీగా అయితే అస్సలు లేదు. సో ఇదొకటైతే తీసుకొని వచ్చాను. ఎంత అంటే అది కూడా నేను మెన్షన్ చేస్తాను. సో ఇది చీజు. ఇదైతే ప్రతి మంత్ అస్సలు ఉండదు నా గ్రాసరీ లిస్ట్లో. ఇంకా వచ్చేసి సగ్గుబియ్యము ఇక్కడ పూణేలో ఎక్కువ ఉంటాయి అన్నమాట. అండ్ కాస్ట్ కూడా కొంచెం లైక్ మనకి హైదరాబాద్ అట్లా కంపేర్ చేస్తే, మన సైడ్ కంపేర్ చేస్తే ఇక్కడ కాస్ట్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. ఎందుకంటే చాలా యూస్ చేస్తారు కాబట్టి. ఎప్పుడైనా ఏ ఏరియాస్లో అయినా కూడా లైక్ ఏంటి అంటే ఏ వస్తువు ఎక్కువగా అక్కడ దొరుకుతుందో ఆ వస్తువు కాస్ట్ కొంచెం తక్కువనే ఉంటుంది. రేర్గా దొరికే చోట్ల మాత్రం కాస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది కదా. సో నేనైతే దీంతో సగ్గుబియ్యం కిచిడి, ఇంకా సాబుదానా వడ ఇవైతే చేస్తూ ఉంటాను. ఇంకా అప్పుడప్పుడు దోశలలోకి, ఇడ్లీలోకి కొన్ని అయితే వేస్తాను. ఎక్కువగా మాత్రం సగ్గుబియ్యం వడలు, సాబుదానా కిచిడి ఇదైతే చేస్తాను అనమాట దీంతో. ఇంకా ఇది వచ్చేసి అప్పడాల ప్యాకెట్. ఏంటి ఇంత పెద్దగా ఉందనుకుంటున్నారా? దీంతో మసాలా పాపడ్ తెలుసు కదా, మనకి స్టార్టర్ లాగా తింటారనమాట మసాలా పాపడ్, అది చేద్దామని అయితే తీసుకొని వచ్చాను. సో ఇక్కడ ఎక్కడైనా రెస్టారెంట్స్కి వెళ్ళామనుకోండి, ఫస్ట్ ఏది ఆర్డర్ చేసినా చేయకపోయినా మసాలా పాపడ్ మాత్రం కంపల్సరీ ఆర్డర్ చేస్తారు. ఒక్కొక్కటి వచ్చేసి 40 రూపీస్ అలా ఉంటుందన్నమాట దీని కాస్ట్.
ఇంకా ఎప్పుడైనా మనం కూడా స్పెషల్‌గా ఇంట్లో లంచ్, డిన్నర్ అట్లా చేస్తున్నప్పుడు స్పెషల్ లంచ్ అట్లా ప్రిపేర్ చేసినప్పుడు స్టార్టర్స్‌తో సహా ఉండాలి కాబట్టి ఇంకా అందుకని ఇట్లయితే ఒకటి తెచ్చాను. సో, ఇదనమాట మసాలా పాపడ్ చేయడానికి ఈ పాపడాలైతే తీసుకొనొచ్చాననమాట. మన ఉరద్దాలుంటాయి కదా! మినపప్పు వాటితో చేసినవే. సో, ఇదొక ప్యాకెటు. దాని తర్వాత పిజ్జా సాసు. పిజ్జాలోకి, పాస్తాలోకి ఇంకా మ్యాగీలో కూడా యూజ్ చేయొచ్చు ఇది. సో, ఇదైతే ఒక ప్యాకెటు. ఇది కూడా ఎవ్రీ మంత్ ఉండదు. ఈ మంత్ నేను కొంచెం లైక్ పిజ్జా, ఇంకా పాస్తా ఇట్లా కొంచెం ఇలాంటివి ఇంట్లోనే చేద్దాం అన్నట్లు తీసుకొనొచ్చాననమాట. తర్వాత కారప్పొడి. ఈ కారప్పొడి నేనైతే ఎక్కువగా యూజ్ చేస్తాను. లైక్ సుహానా అంబరి మిర్చి పౌడర్. ఇదేంటంటే కలరు ఉంటుంది. అలానే కారం కూడా ఉంటుందనమాట. నాకైతే చాలా నచ్చుతుంది ఈ కారం పొడి. సో, ఇప్పుడు లైక్ ఏంటంటే మేము పూణే నుంచి హైదరాబాద్‌కి షిఫ్ట్ అయిపోయినప్పుడు అప్పుడైతే నేను చాలా అంటే ఒక 7 కిలోస్ అట్లా అయితే తీసుకొని ఎళ్ళిపోయాననమాట. నాకు ఈ కారం పొడి చాలా నచ్చుతుంది. జస్ట్ మనం ఒక 2 స్పూన్స్ వేసినా కూడా కరెక్ట్‌గా కలర్ వస్తుంది. దాంతో పాటు కారం కూడా ఉంటుంది కాబట్టి ఇదే అమ్మ వాళ్ళకి కూడా నచ్చి వాళ్ళు కూడా తీసుకెళ్లారనమాట. సో, ఇది ఎవరైనా లైక్ కలర్ ఉండి కారం లేదు, కారం ఎక్కువగా ఉండి కలర్ లేదనుకునే వాళ్ళు కంపల్సరీగా ఈ సుహానా అంబరి మిర్చి పౌడర్ అయితే ఒకసారి ట్రై చేయండి. నాకైతే చాలా బాగా నచ్చుతుంది. ఎప్పుడెళ్ళినా కూడా ఇదే తీసుకొనొస్తాననమాట. ఇంకా ఆన్‌లైన్‌లో కూడా ఉంటుంది. లైక్ ఓన్లీ ఇక్కడ రిలయన్స్, డీమార్ట్‌లోనే ఉంటుందనుకోవాల్సిన అవసరం లేదు. ఆన్‌లైన్‌లో కూడా దొరుకుతుందనమాట ఈ పౌడర్ వచ్చేసి. సో, సుహానా అంబరి మిర్చి పౌడర్. అండ్ ఇంకోటేంటంటే నేను కొంచెం స్పెషల్ రెసిపీస్ ఎక్కువగా చేసినప్పుడు మాత్రం కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ అయితే యూజ్ చేస్తాను. అప్పుడు మాత్రం ఎగ్జాక్ట్‌గా మనకి రెస్టారెంట్స్‌లో అట్లా కలర్ వస్తుంది కదా! అలా వస్తుందనమాట. సో, ఇది. ఇంక ఇదొచ్చేసి టీ పొడి. ఆల్రెడీ టీ పొడి ఇంకొక చిన్న ప్యాకెట్ ఉంది. అయినా కూడా మళ్ళీ అయిపోతుందిలే అన్నట్లు ఈ వాఘ్ బక్రీ అయితే తీసుకొనొచ్చాననమాట. ఇందులో 2 ఉంటాయి. ఒకటొచ్చేసి స్ట్రాంగ్ ఉంటుంది. ఇది నార్మల్ అనమాట. రెగ్యులర్‌గా యూజ్ చేసేది. సో, ఇదొకటి. అయితే కంపల్సరీగా రెగ్యులర్‌గా ఇదే తెస్తానా అంటే అస్సలు కాదు. ఒక్కోసారి తాజ్ మహల్, రెడ్ రోజెస్ ఇలా అయితే డిఫరెంట్‌గా తెస్తూ ఉంటాననమాట. ఈ వాఘ్ బక్రీ కూడా చాలా బావుంటుంది టేస్ట్ వచ్చేసి. సో, ఇది టీ పొడి. ఇంకా ఐస్ క్రీమ్ అనమాట. ఐస్ క్రీమ్ వచ్చేసి మ్యాంగో ఫ్లేవర్‌ది. సో, ఇదైతే తీసుకొనొచ్చాననమాట. అంటే సమ్మర్ కదా! ఇంట్లో ఏదైనా ఇట్లా ఐస్ క్రీమ్ లాంటివి ఉంటే బావుంటుందని చెప్పేసి ఒకటైతే తీసుకొనొచ్చాను. సో, ఇదొచ్చేసి క్రీమ్ పాట్ వాళ్ళది మ్యాంగో ఫ్లేవర్. ఇంకా మైదా. ఇక్కడ మనకి రిలయన్స్‌లో 1+1 ఆఫర్, 1+1 ఆఫర్ అయితే కంపల్సరీగా ఉంటుంది. ఈ మైదాకి, అలానే శనగపిండికి, ఇంకా ఒక్కొక్కసారి రవ్వ అలాంటి వాటికి కూడా 1+1 ఆఫర్ అయితే ఉంటుంది. సో, ఇంకా మైదా అయితే ఒక 2 కిలోస్ అట్లా తీసుకొనొచ్చాననమాట. పూరి పిండి అయిపోయింది. ఇంకా మళ్ళీ పూరి పిండి కావాలి అంటే ఇంకా హైదరాబాద్‌లో వెళ్ళినప్పుడు తీసుకురావాలి. ఇంక అందుకని చెప్పేసి గోధుమ పిండి, ఈ మైదా పిండి కలిపి చేయొచ్చు కదా అన్నట్లు మైదా పిండి అయితే తీసుకొనొచ్చాను. ఇంక ఇదొచ్చేసి హెయిర్ కలరు. తర్వాత వాషింగ్ మిషన్ ఎంత యూజ్ చేసినా కూడా అప్పుడప్పుడు మనం కొన్ని చేత్తో పిండే బట్టలుంటాయి కదా! వాటి కోసము ఇంకా ఈ బట్టలు సబ్బు అయితే తీసుకొనొచ్చాననమాట. ఒక 2 అలా. అలానే నేను లిక్విడ్ యూజ్ చేస్తాను. లైక్ పాత్రలవి తోమడానికి. కానీ అప్పుడప్పుడు ఉంటది కదా అన్నట్లు ఇంకా ఈ సోప్ కూడా తీసుకొనొస్తాననమాట. ఇదొచ్చేసి ఇడ్లీ రవ్వ. మనకు అక్కడైతే ఇడ్లీ రవ్వ సెపరేట్‌గా అంటే ఇప్పుడు డీమార్ట్‌లో కానీ, రిలయన్స్‌లో కానీ ఎలా ఉంటుంది అంటే గిన సెపరేట్‌గా డబ్బాలలో కూడా పోసి పెట్టింటారు కదా! అలా పెట్టారనమాట. ఇక్కడ ఇడ్లీ రవ్వ చాలా తక్కువగా వాడుతూ ఉంటారు. అంతా ఇడ్లీ రైస్‌తోనే అంటే దోస అదే దాంతోనే వేస్తారు. అలానే ఇడ్లీ కూడా అలానే చేసుకుంటారు కాబట్టి ఇడ్లీ రవ్వ అనేది చాలా తక్కువగా వాడతారు. ఇంకా అందుకని ఇంకా ప్యాకెట్‌లలో ఉండేదే తెచ్చుకోవాలి. సో, ఇదొచ్చేసి ఒక 2 కిలోస్ పైన తెచ్చాననమాట. సో, ఇది. ఇంకిదొచ్చేసి మినపప్పు. మినపప్పు ఏంటంటే గుండ్లు దొరకవిక్కడ. ఇట్లా బద్దలే ఉంటాయన్నమాట. ఇట్లా 2గా విడగొట్టినటివే ఉంటాయి. సో, ఇది అయితే తీసుకొనొచ్చాననమాట. ఇంకా మనమంటే దోసలు, ఇడ్లీలు కంపల్సరీగా చేస్తూనే ఉంటాం కదా!
సో అందుకని చెప్పేసి ఆల్రెడీ ఇంట్లో ఒక 1 కిలో దాకా ఉంటే ఇంకొక 1 కిలో అట్లా తీసుకొని వచ్చాను. ఇంకా ఇది వచ్చేసి డిష్ వాష్ జెల్ అనమాట, నిమ్మీజీది. అయితే ఎక్కువగా విమ్ లిక్విడ్ అలా తెస్తూ ఉంటాను, బట్ ఈసారి ఇది ఆఫర్ బాగా అనిపించి ఇదైతే తీసుకొని వచ్చాను. చూడాలి ఎలా ఉంటుంది ఏంటి అన్నది. సో ఇదనమాట, ఇది ఒకటి ఒక పెద్ద ప్యాకెట్ అయితే తెచ్చాను. ఆల్రెడీ నా దగ్గర ఒక డబ్బా అయితే ఉంది, సో అందులో రీఫిల్ చేసుకుంటూ ఉంటాను అనమాట. ఇది వచ్చేసి టిష్యూ ప్యాకెట్ కూడా సేమ్ ఇది అది అనేది ఎంతో ఏం లేదు, మా ఆఫర్ ఏది ఉంటే అది తీసుకొని వస్తాను. అంటే పెద్దగా ఏం యూజ్ చేయను కదా, ఎప్పుడో ఒకసారి అవసరం ఉంటుందని చెప్పేసి ఒకటైతే తీసుకొని వచ్చాను అనమాట. ఇంకా ఇవి వచ్చేసి డబ్బాలు. చెప్పాను కదా కిచెన్లో నేను చేంజ్ చేయాలి అని అయితే అనుకున్నాను, కానీ మళ్ళీ ఏంటంటే ఇంకా అనవసరంగా దుమ్ము అది పడుతుంది, ఎందుకులే మళ్ళీ గ్లాస్ అవన్నీ పెట్టుకోవడానికి పర్టికులర్ ప్లేస్ అది కూడా లేదు, అనవసరంగా ఎందుకు అని చెప్పేసి ఆల్రెడీ ఇలాంటి డబ్బాలు నా దగ్గర ఉన్నాయి. సో ఇంకా ఇప్పుడు నాకు ఇంకా ఒక 3 అలా, అంటే 3 అని కాదు కానీ ఒక 2 అలా కావాల్సి వచ్చి ఇది సెట్ అనమాట. ఇంతకుముందు నా దగ్గర ఆల్రెడీ ఇలాంటివే ఉన్నాయని ఇంకా మళ్ళీ ఒకటి ఇదైతే తెచ్చుకున్నాను. 129 రూపీస్. అంటే ఇంకా ధనియాల పొడి, జీలకర్ర పొడి చిన్న చిన్న డబ్బాల్లో వేస్తుంది అనమాట, దీంట్లో వేసి పెట్టుకుందాంలే అన్నట్టు ఇంక ఇదైతే తీసుకొని వచ్చాను. ఇందులో ఇంకా చిన్న సైజు కూడా ఉంది, 99 రూపీస్. బట్ అవి మరీ చిన్నగా ఉన్నాయన్నమాట. 99 రూపీస్ పెట్టి అంత చిన్న తెచ్చుకునే బదులు ఈ 129లో ఇంత పెద్దవి ప్లస్ స్పూన్ కూడా ఉంటుంది అందులో, అందుకని చెప్పేసి ఈ డబ్బాలు అయితే తెచ్చాను. ఇంక ఇది వచ్చేసి సర్ఫ్ ఎక్సెల్. సో ఒక్కొక్కసారి టైడ్ అలా డిఫరెంట్గా తెస్తాను అనమాట. నేను పర్టికులర్గా ఏది ఈ బ్రాండ్ ఇదంటూ ఏం తెచ్చుకోను అనమాట. సో ఏది ప్రైస్ కొంచెం తక్కువగా ఉంది అంటే మాత్రం అది తెచ్చుకుంటాను. సో ఇదైతే సర్ఫ్ ఎక్సెల్ తీసుకొని వచ్చాను ఈసారి, క్విక్ వాష్. ఫస్ట్లో అయితే ఇది ఎక్కువగా తీసుకొని వచ్చేదాన్ని, మధ్యలో ఒకసారి టైడ్ అయితే తీసుకొని వచ్చాను, మళ్ళీ ఇంకా ఈసారి వచ్చేసి సర్ఫ్ ఎక్సెల్ అనమాట. 1 kg ప్యాకెట్ అయితే తీసుకొని వచ్చాను. ఇది వచ్చేసి బియ్యం పిండి ఏంటంటే ఎప్పుడైనా చేపల కూర అట్లా చేసినప్పుడు దాంట్లోకి కాంబినేషన్గా బాగుంటుంది కదా అన్నట్లు, ఇంకా అలానే ఎప్పుడైనా పకోడీ అది చేసినప్పుడు కూడా ఉంటుందిలే అన్నట్లు ఇంక ఇదైతే తీసుకొని వచ్చాను. ఇదొకటి, ఇంకోటి చిన్న ప్యాకెట్ 250 గ్రామ్స్, రెండైతే తీసుకొని వచ్చాను అనమాట. సో నాకు చాలా రోజులే వస్తుంది. సో అంటే చావల్కి రోటీ అంటాం కదా, సో అది చేయడానికి అనమాట. అలానే అక్కి రోటీ ఎప్పుడైనా బ్రేక్ఫాస్ట్లోకి అలా చేసుకోవడానికి ఈ 2 ప్యాకెట్లు అయితే తీసుకొని వచ్చాను. దాని తర్వాత కందిబ్యాళ్ళు. సో ఇవి ఏంటంటే మా ఇంట్లో చాలా అంటే చాలా తక్కువ యూజ్ చేస్తాను. నేను ఎప్పుడో ఒకసారి పప్పుచారు అలా అనమాట. అంటే నేను ఇప్పుడు ఫర్ సపోజ్ 2 monthsకి ఒకసారి నేను డీమార్ట్ కానీ రిలయన్స్ కానీ వెళ్ళినా కూడా నేను తెచ్చేది మాత్రం ఒక 6 monthsకి 7 monthsకి అలా ఒక్కసారి, అది కూడా ఇంట్లో ఎక్కువ క్వాంటిటీ కాకుండా కొంచెం క్వాంటిటీలోనే తెస్తాను, ఎక్కువగా అయితే యూజ్ చేయమన్నమాట. అదే అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే మన సైడ్ ఎట్లయినా కానీ పప్పు కంపల్సరీగా ఉంటుంది కదా, కానీ ఇంకా నదీం తినరు. నా ఒక్కదాని కోసం ప్రతిరోజు పప్పు చేసుకొని అది 2-3 days తిండి నాకే కొంచెం చిరాగ్గా ఉంటుందని చెప్పేసి నేనైతే తీసుకొని రాను. ఎప్పుడైనా ఇట్లా అయిపోతుంది అన్నప్పుడు మాత్రం తీసుకొని వస్తాను అనమాట. అది అండ్ ఇక్కడ ఏంటంటే ఈ కందిపప్పులో వెరైటీస్ ఎక్కువగా ఉండవు. మన సైడ్ ఆయిల్వి అలానే ఆయిల్ లేకోకుండా ఇలా ఉన్నవి ఇట్లా డిఫరెంట్గా ఉంటాయి కదా, ఇక్కడ ఓన్లీ ఒకటే టైప్ ఉంటుంది, ఇంకా అవే తెచ్చుకోవాలన్నమాట. ఇది ఉప్మా రవ్వ. ఇది వచ్చేసి లైక్ ఏంటంటే ఫార్చ్యూన్ది, చాలా బాగుంటుంది ఉప్మా దీంతో. సో మేమైతే రెగ్యులర్గా అంటే కొన్ని ఉంటాయి కదా ఉప్మా రవ్వ, కారపొడి, ఇవి మాత్రం కొన్ని పర్టికులర్వే యూజ్ చేస్తాను అనమాట. మళ్ళీ కొత్త వాడామనుకోండి అది బాగాలేకపోతే ఇంకా అది అయిపోయేంత వరకు తప్పకుండా వాడాల్సి వస్తుందని చెప్పేసి ఇవి మాత్రం దీంట్లో మాత్రం రిస్క్ అయితే పెద్దగా తీసుకోను నేను. సో ఈ ఫార్చ్యూన్ది నాకు బాగా నచ్చుతుంది, అందుకని చెప్పేసి ఈ ఫార్చ్యూన్ ఉప్మా రవ్వ అయితే తీసుకొని వచ్చాం అనమాట, అట్లా 1 కిలో. తర్వాత సోప్స్, ఇంకా ఇప్పుడు సమ్మర్ కదా, సమ్మర్లో కూల్గా ఉంటుందని చెప్పేసి సింతాల్ కూల్ అయితే తీసుకొని వచ్చామన్నమాట. డెటాల్వి కూడా బాగుంటాయి, కానీ డెటాల్ తొందరగా అయిపోతుంది, అదే సింతాల్ అనుకోండి మనకు చాలా చాలా రోజులు వస్తుందని చెప్పేసి సింతాల్ తీసుకొని వచ్చాను. ఇదైతే buy 4 get 1 ఫ్రీ అనమాట.
అలానే ఫ్రైడ్ రైస్ ఎప్పుడైనా షేజ్వాన్ ఫ్రైడ్ రైస్ అట్లా చేద్దాంలే అన్నట్లు ఇవి చిన్న ప్యాకెట్ అయితే తీసుకొని వచ్చాను. ఎందుకంటే ఎక్కువగా వాడనప్పుడు పెద్ద ప్యాకెట్ తెచ్చి అనవసరంగా వేస్ట్ చేయడం ఎందుకని ఇంకా ఇదైతే షేజ్వాన్ చట్నీది 2 అయితే తీసుకొని వచ్చాననమాట. ఇది పెసరపప్పు. ఎప్పుడైనా కిచిడి లాంటిది, అలానే ఇక్కడ మూంగ్ దాల్ పకోడా అనేది అంటే ఫేమస్ అనమాట. అది చేయడానికి ఉంటుందిలే అన్నట్లు ఇదైతే తీసుకొని వచ్చాను అనమాట మూంగ్ దాల్. ఇంకా స్క్రబ్. సో ఇలాంటి స్క్రబ్ అనుకోండి మెత్తగా ఉంటుంది. మనం తిక్కేటప్పుడు పాత్రలు అవి ఇందులోనే రఫ్ ఉన్నది ఉంటుంది. అది మాత్రం చేతులు కోసుకొని పోతుంది అనమాట. అందుకని చెప్పి ఈ గాలా బ్రాండ్లో ఇలా ఉండేది మాత్రమే తీసుకొని వస్తాను. సో ఇదైతే మనకి చేతులకి అంత రఫ్నెస్ కూడా ఉండదు, అలానే గీసుకొని పోవడం అలాంటివి ఏమి ఉండదు. సో ఇవి వచ్చేసి 2 స్క్రబ్లు అయితే తీసుకొని వచ్చాను. 15-20 డేస్కి అట్లా మార్చేయాలి, ఎక్కువగా వాడద్దు ఇట్లాంటి స్క్రబ్లు. అండ్ ఇలా మార్చేసినప్పుడు నేను ఏం చేస్తానంటే సింక్ రుద్దడానికి, అంటే మనం పడేసే కంటే ముందనమాట సింక్ రుద్దడానికి అట్లా నాళ్ళకైతే పెట్టుకుంటాను. సో ఇది గాలా బ్రాండ్వి 2 స్క్రబ్స్ అయితే తీసుకొని వచ్చాను. అలానే ఇది వచ్చి సేవ్ అనమాట. ఇక్కడ పోహ ఇంకా ఉప్మా మీద కంపల్సరీ ఇట్లా సేవ్ అయితే వేసుకొని తింటూ ఉంటారు. అమ్మ చేసి పంపించింది అయిపోయింది, ఇంకో కొంచెమే ఉందన్నమాట. మళ్ళీ అది అయిపోతే ఎక్కువగా చేసినా కూడా ఆయిల్ వాసన అట్లా వస్తుంది కదా. ఇదే చిన్న ప్యాకెట్ అనుకోండి, ఇది అయిపోయినాక మళ్ళీ ఇంకొకటి తెచ్చుకోవచ్చు. ఓన్లీ ఉప్మా పోహాలోకే తినేది, ఇంకా అంతకు మించి అయితే పెద్దగా ఏం తినాం కాబట్టి ఇట్లాంటిది. ఈ గార్డెన్ అయితే చాలా బాగుంటుంది అండ్ ఫ్రెష్గా ఉంటుంది కూడా ఇది. ఇంకా ఇది వచ్చేసి డియోడ్రెంట్, నదిని తీసుకున్నారు. సాల్ట్, టాటా సాల్ట్ అనమాట, ఒక ప్యాకెట్. ఇది శనగపిండి కూడా ఏంటి అంటే కన్నా ఫార్చ్యూన్ బ్రాండ్ అయితే చాలా బాగుంటుంది. మనకి సపరేట్గా దొరికింది ఏంటంటే అంత బాగుండదు అనమాట, గట్టిగా వస్తాయి పకోడీ చేసినా కూడా. అలానే ఇప్పుడు శనగపిండితో ఆమ్లెట్ అట్లా వేస్తాం కదా, సో అది కూడా గట్టిగా ఉంటుంది. ఇదైతే బాగుంటుంది అనమాట. అండ్ శనగపిండి యూసెస్ కూడా నేనైతే చాలా తక్కువే కాబట్టి ఇంకా మళ్ళీ శనగబాలు కొట్టించుకొని అదంతా ఎందుకులే అన్నట్టు ఇట్లా ఒక ప్యాకెట్ అయితే తీసుకొని వచ్చి ఇది కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. సో ఇదనమాట. ఇంకొకటి వచ్చేసి ఫాయిల్ పేపర్, అంటే లంచ్ బాక్స్లోకి ఇట్లా చపాతీ అది ప్యాక్ చేయడానికి, ఎప్పుడైనా ట్రావెల్ చేస్తున్నప్పుడు చపాతీ, రోటీ, ఇంకా శాండ్విచెస్ ఇట్లాంటివి తీసుకొని, దోశలు అవన్నీ తీసుకొని వెళ్ళడానికి బాగుంటుంది కదా అన్నట్లు ఇది ఒకటైతే కంపల్సరీగా ఇంట్లో ఉంటుంది. ఫ్రెష్ ర్యాప్, ఇది అయిపోయాక వచ్చింది అందుకని చెప్పేసి మళ్ళీ తెచ్చాను. ఇది వచ్చేసి రవ్వ అనమాట. ఆల్రెడీ తీసుకున్నాను కదా అని అనుకుంటున్నారా, ఇది వచ్చేసి చాలా సన్నగా ఉంటుంది. ఇదేంటంటే మనము ఫిష్ ఫ్రై చేస్తున్నప్పుడు ఫిష్ రవ్వ ఫ్రై, సముద్రపు చేపలు ఉంటాయి కదా, లైక్ పాంప్లెట్, ఇంకా ఇట్లాంటివి సురుమై అని చెప్పేసి సముద్రపు చేపలు ఉంటాయి కదా, వంజరం, ఇవి అవి ఫ్రై చేసినప్పుడు డైరెక్ట్గా తవా ఫ్రై చేసామనుకోండి స్మెల్ వస్తాయి. అదే ఈ రవ్వ పట్టించి ఫ్రై చేసామంటే చాలా బాగుంటుంది అనమాట. ఇంకా అందుకని చెప్పేసి ఇట్లా నైస్ రవ్వ ఒకటైతే తీసుకొని వచ్చాను. ఇంకా కెచప్, ఇది కెచప్ ఒకటి, మైనీస్ ఒకటి కంపల్సరీగా ఇంట్లో అయితే ఉండనే ఉంటుంది. తర్వాత ఇది స్మూత్గా ఉంటుంది కదా స్క్రబ్, ఇది కూడా గాలాది అనమాట. ఇందులో ఒక 4 or 5 ఉంటాయి, ఇది ఒకటి. అలానే ఇది అప్పడము. సో ఇది అప్పడాలు అనమాట. ఇవి నేను ఎక్కువగా తింటాను. ఇది నదీమ్ అంత ఇష్టంగా తినరనమాట. నదీమ్ కోసం వచ్చేసి లిజ్జత్ అని చెప్పి అది ఒకటి అప్పడాల ప్యాకెట్ ఉంటుంది. సో అది నాకు ఇది వచ్చేసి ఒక 2 months దాకా వస్తుంది అనమాట. అంటే కంటిన్యూగా డైలీ అయితే అప్పడాలు వేయించాం కదా, సో అందుకని చెప్పేసి 2 months పైనే వస్తుంది. ఆల్రెడీ ఇప్పుడు ప్రజెంట్ ఇంట్లో ఒకటి ఉంది, ఇంకొకటి అయితే తీసుకొని వచ్చి పెట్టాను అనమాట. సో ఇవి ఈ మంత్ నా గ్రాసరీ లిస్ట్, అంటే గ్రాసరీ అనమాట. సో వీటన్నిటికీ కలిపి నాకు ఎంత బిల్ అయ్యింది అనేది చెప్తాను.
వీటితో పాటు ఇంకా పర్ఫ్యూము, పౌడరు, తర్వాత షాంపూ ఇవైతే తీసుకున్నాము. సో, ఇవి ఆల్రెడీ యూజ్ చేస్తున్నారు కాబట్టి ఇందులో అయితే ఇంక్లూడ్ చేయలేదనమాట. సో, పర్ఫ్యూము, పౌడరు, ఇంకా డియోడ్రెంట్ సారీ పర్ఫ్యూము డి సారీ పర్ఫ్యూము, డియోడ్రెంట్, పౌడరు ఇవన్నీ తీసుకున్నామనమాట. సో వీటన్నిటికీ కలిపి మాకైతే టోటల్ బిల్ ఎంత పెద్దగా ఉంది అంటే పెద్ద సామాన్లు ఏం లేవు కానీ అన్ని చిన్నవి అన్నీ కలిపి ఇంత పెద్ద బిల్ అయితే వచ్చింది. సో టోటల్ కాస్ట్ అయితే వీటికి పడ్డది టోటల్ 48 ఐటమ్స్ అయితే ఉన్నాయి. టోటల్ బిల్ వచ్చేసి 4650 రూపీస్ అయితే అయ్యింది. అయితే కార్డ్ ఉండడం వల్ల మేము ఎంత పే చేసాము అంటే 4100 పే చేసాము. అంటే మనకి 550 రూపీస్ దాకా డిస్కౌంట్ అయితే వచ్చిందనమాట. ఇంకా దాంతోపాటు షుగర్ ప్యాకెట్ వచ్చేసి ఇది 9 రూపీస్కి ఒకటి, అంటే 1 కిలో అనమాట. సో ఇది 9 రూపీస్కి అనమాట ఈ షుగర్ ప్యాకెట్. అలానే అక్కడ మనం బండి పార్క్ చేసి ఉంటాం కదా, దానికి 20 రూపీస్ చార్జ్ చేసి ఉంటారు ఫస్ట్లో, అది అనేది ఇందులోంచి మైనస్ చేసేస్తారు. ఇంకా పాయింట్స్ అనేటివి యాడ్ అవుతాయి అనమాట. మనం ఇంత షాప్ చేసాం కదా, పర్టికులర్ పాయింట్స్ అనేవి మనం ఏదైతే రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఉంటుందో మొబైల్ నెంబర్ వాళ్ళు అడుగుతారు కదా, అప్పుడు మనం మొబైల్ నెంబర్ ఇచ్చి ఉంటాము. సో ఆ మొబైల్ నెంబర్కి పాయింట్స్ అనేది యాడ్ అవుతాయి. ఆ పాయింట్స్ వచ్చేసి మళ్ళీ మనం ఎప్పుడైనా గ్రాసరీ షాపింగ్ చేసినా, లేదంటే బట్టలు అంటే రిలయన్స్ ఎక్కడైనా కానీ ఆన్లైన్ ఆఫ్లైన్ ఎక్కడ షాపింగ్ చేసినా కూడా ఆ పాయింట్స్ అనేటివి మనకి యూస్ చేసుకోవచ్చు. దానివల్ల మనకి 200 రూపీస్ 100 రూపీస్ అట్లా డిడక్షన్ అనేది అవుతుంది. ఇంకా నాకు ఆల్రెడీ ఇన్స్టెంట్గా ఒక 500 రూపీస్ అయితే డిస్కౌంట్ వచ్చేసింది. సో 500 రూపీస్ అంటే తక్కువ ఏం కాదు కదా. అదే డీమార్ట్కి వెళ్తే మేబీ దీనికంటే అన్ని దాళ్ళ మీద కొంచెం ప్రైస్ తక్కువ ఉండొచ్చు. దానివల్ల నాకు ఒకవేళ సేవ్ అయినా కూడా 150 రూపీస్ కంటే ఎక్కువ అవ్వకపోయేది. కానీ నాకు ఇక్కడ కార్డ్ ఉండడము ప్లస్ ఇంకా పాయింట్స్ యాడ్ అవుతాయి. ఆల్రెడీ చెప్పాను కదా, ఒక 3 మంత్స్ దాకా మొబైల్ రీఛార్జ్ అయితే చేసుకున్నారు ఆ పాయింట్స్ వల్ల. అంటే ఆ పాయింట్స్ ద్వారా మొబైల్ రీఛార్జ్ 3 మంత్స్ మొబైల్ రీఛార్జ్ చేసుకున్నారు. అలానే ఇంకొక 1 మంత్ రీఛార్జ్ కూడా చేసుకునేంత అయితే పాయింట్స్ ఉన్నాయన్నమాట. మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఈ పాయింట్స్ అయితే యాడ్ అవుతాయి. ఇంకెప్పుడైనా మనం షాపింగ్ అట్లా చేసినప్పుడు ఈ పాయింట్స్ని యూస్ చేసి డిస్కౌంట్ అనేది తీసుకోవచ్చు. సో ఇలా నాకైతే అంటే ఇట్లా కంపేర్ చేసినప్పుడు కొంచెం నాకు డీమార్ట్ కంటే రిలయన్సే బెస్ట్ అనిపించింది. సో అదనమాట. సో ఇంకా ఎవరికైనా దగ్గరలో రిలయన్స్ అలా ఉందనుకోండి, సో బెస్ట్ ఏంటంటే రిలయన్స్లో షాపింగ్ చేయడమే. అంటే మంత్లీ ఒకసారి గ్రాసరీ షాపింగ్ అలా చేస్తున్నప్పుడు పాయింట్స్ యాడ్ అవుతాయి కదా, ఆ పాయింట్స్ ద్వారా మళ్ళీ మనము ఎప్పుడైనా రిలయన్స్ అట్లా దాంట్లో క్లాతింగ్ కానీ ఎలక్ట్రానిక్స్ కానీ ఆన్లైన్ మూవీ టికెట్స్ లేదనుకుంటా, కార్డు మీద ఒక్కటే ఇంక ఇట్లా రీఛార్జెస్ ఇవైతే చేసుకోవచ్చు. అది కూడా జియో రీఛార్జ్ అనమాట. దానిలతో మనం ఏదైనా కానీ ఆ పాయింట్స్ని యూజ్ చేసుకొని మనమైతే బెనిఫిట్ పొందొచ్చు అనమాట. ఇది నా మంత్లీ గ్రాసరీ అదనమాట. సో ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. బ్లాగ్ నచ్చిందా, ఎలా అనిపించింది, మీకు ఏది బెస్ట్ అనిపిస్తుంది? నాకైతే ఫస్ట్లో డీమార్టే బెస్ట్ అనిపించేది, కానీ ఇంక ఇప్పుడు ఇలా కార్డ్ ఉండడం, పాయింట్స్ యాడ్ అవ్వడం, ఇట్లా రీఛార్జ్ ఇదంతా ఉండడం, అలానే ప్రతిసారి అంటే నేను షుగర్ పర్టికులర్గా కొనకుండా ఇట్లా డైరెక్ట్గా అనమాట. అంటే 9 రూపీస్కి కిలో ప్యాకెట్ అయితే వస్తుంది. ఇక్కడ వచ్చేసి ఈ ప్యాకెట్ మీద షుగర్ కిలో వచ్చేసి 65 రూపీస్ ఉంది. ఇప్పుడు మనం బయట కిరాణా షాప్లో కొన్నా కూడా ఒక 45 రూపీస్ అలా ఉండొచ్చు. ఇంకా ఇదే బ్రాండ్ మనం గుడ్ లైఫ్ వాళ్ళది కొనాలంటే మాత్రం ఎంఆర్పి రేట్ పెట్టే కొనాల్సి వస్తుంది. బయట అయితే దొరకదులేండి, కానీ రిలయన్స్లో ఇట్లాంటి ఆఫర్లో లేకుండా కొనాలంటే మాత్రం ఇంత ప్రైస్ పెట్టి అయితే కొనాల్సి వస్తుంది కదా. దానికంటే కూడా ఇక్కడ మనకి 9 రూపీస్లో కిలో ప్యాకెట్ అయితే వచ్చింది. సో ఇలాంటి ప్యాకెట్స్ నా దగ్గర అయితే ఉండనే ఉంటాయి అనమాట. రిలయన్స్లో షాపింగ్ చేసిన ప్రతిసారి నేనైతే 1 కిలో షుగర్ అయితే కంపల్సరీ తీసుకొని వస్తాను. ఇంకొకటి ఏంటి అంటే అక్కడ మనము లైక్ ఇంత షాపింగ్ చేస్తే ఇప్పుడు గ్లాస్ సెట్ 500 రూపీస్ ఉందనుకోండి, 199 పే చేస్తే గ్లాస్ సెట్, డిన్నర్ సెట్ ఇలాంటివి అయితే వస్తాయి. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు
నేనైతే ఒకటి జ్యూస్ గ్లాస్ సెట్ అయితే తీసుకున్నాను అనమాట. అది వచ్చేసి 129, 199 రూపీస్‌లో అయితే తీసుకున్నాను. అది కూడా మా చెఫ్ ఉంటారు కదా! సంజీవ్ కపూర్ ఆ బ్రాండ్ అనమాట. గ్లాసెస్ కూడా చాలా బాగున్నాయి. సో, మనం నిదానంగా చూసాము, అబ్జర్వ్ చేసాము అంటే డీమార్ట్ కంటే రిలయన్స్ చాలా బెస్ట్ అని నేనైతే అనుకుంటాను. అండ్ మనం అక్కడికెళ్ళాము అంటే గ్రోసరీస్, వెజిటబుల్స్ ఇంకా ఎలక్ట్రానిక్స్ అన్నీ ఒకటే చోట ఉంటాయి. సో, అట్లా పర్చేస్ చేసుకోవచ్చనమాట. ఈవెన్ డీమార్ట్‌లో కూడా ఉంటాయి. మనకి దొరకవనమాట అది. సో, ఇది ఈ రోజుటి వ్లాగ్. వ్లాగ్ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. రేపటి వ్లాగ్‌తో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ బై ఫ్రెండ్స్. డైరెక్ట్‌గా తవా ఫ్రై చేసామనుకోండి స్మెల్ ఒస్తాయి. అదే ఈ రవ్వ పట్టించి ఫ్రై చేసామంటే చాలా బావుంటుందనమాట. ఇంకా అందుకని చెప్పేసి ఇట్లా నైస్ రవ్వ ఒకటైతే తీసుకొనొచ్చాను. ఇంకా కెచప్. ఇది కెచప్ ఒకటి, మైనీస్ ఒకటి కంపల్సరీగా ఇంట్లో అయితే ఉండనే ఉంటుంది. తర్వాత ఇది స్మూత్‌గా ఉంటుంది కదా స్క్రబ్. ఇది కూడా గాలాదే అనమాట. ఇందులో ఒక 4 ఆర్ 5 ఉంటాయి. ఇదొకటి. అలానే ఇది అప్పడము. సో, ఇది అప్పడాలనమాట. ఇవి నేను ఎక్కువగా తింటాను. ఇది నదీమ్ అంత ఇష్టంగా తినరనమాట. నదీమ్ కోసం వచ్చేసి లిజ్జత్ అని చెప్పి అది ఒకటి అప్పడాల ప్యాకెట్ ఉంటుంది. సో, అది నాకిదొచ్చేసి ఒక 2 మంత్స్ దాకా వస్తుందనమాట. అంటే కంటిన్యూగా డైలీ అయితే అప్పడాలు వేయించాం కదా! సో, అందుకని చెప్పేసి 2 మంత్స్ పైనే వస్తుంది. ఆల్రెడీ ఇప్పుడు ప్రెజెంట్ ఇంట్లో ఒకటుంది. ఇంకొకటైతే తీసుకొనొచ్చి పెట్టాననమాట. సో, ఇవి ఈ మంత్ నా గ్రోసరీ లిస్ట్ అంటే గ్రోసరీ అనమాట. సో, వీటన్నిటికి కలిపి నాకెంత బిల్ అయింది అనేది చెప్తాను. వీటితో పాటు ఇంకా పర్ఫ్యూము, పౌడరు, తర్వాత షాంపూ ఇవైతే తీసుకున్నాము. సో, ఇవి ఆల్రెడీ యూజ్ చేస్తున్నారు కాబట్టి ఇందులో అయితే ఇంక్లూడ్ చేయలేదనమాట. సో, పర్ఫ్యూము, పౌడరు, ఇంకా డియోడ్రెంట్ సారీ పర్ఫ్యూము, డియోడ్రెంట్, పౌడరు ఇవన్నీ తీసుకున్నామనమాట. సో, వీటన్నిటికీ కలిపి మాకైతే టోటల్ బిల్ ఎంత పెద్దగా ఉంది. అంటే పెద్ద సామాన్లు ఏం లేవు కానీ అన్ని చిన్నవి అన్నీ కలిపి ఇంత పెద్ద బిల్ అయితే వచ్చింది. సో, టోటల్ కాస్ట్ అయితే వీటికి పడ్డది. టోటల్ 48 ఐటమ్స్ అయితే ఉన్నాయి. టోటల్ బిల్ వచ్చేసి 4650 రూపీస్ అయితే అయ్యింది. అయితే కార్డ్ ఉండడం వల్ల మేము ఎంత పే చేసాము అంటే 4100 పే చేసాము. అంటే మనకి 550 రూపీస్ దాకా డిస్కౌంట్ అయితే వచ్చిందనమాట. ఇంకా దాంతోపాటు షుగర్ ప్యాకెట్ వచ్చేసి ఇది 9 రూపీస్కి ఒకటి, అంటే 1 కిలో అనమాట. సో, ఇది 9 రూపీస్కి అనమాట. సో, ఈ షుగర్ ప్యాకెట్. అలానే అక్కడ మనం బండి పార్క్ చేసి ఉంటాం కదా, దానికి 20 రూపీస్ చార్జ్ చేసి ఉంటారు ఫస్ట్లో. అది అనేది ఇందులోంచి మైనస్ చేసేస్తారు. ఇంకా పాయింట్స్ అనేటివి యాడ్ అవుతాయి అనమాట. మనం ఇంత షాప్ చేసాం కదా, పర్టికులర్ పాయింట్స్ అనేవి మన ఏదైతే రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఉంటుందో మొబైల్ నెంబర్ వాళ్ళు అడుగుతారు కదా, అప్పుడు మనం మొబైల్ నెంబర్ ఇచ్చి ఉంటాము. సో, ఆ మొబైల్ నెంబర్కి పాయింట్స్ అనేది యాడ్ అవుతాయి. ఆ పాయింట్స్ వచ్చేసి మళ్ళీ మనం ఎప్పుడైనా గ్రాసరీ షాపింగ్ చేసినా, లేదంటే బట్టలు అంటే రిలయన్స్ ఎక్కడైనా కానీ ఆన్లైన్, ఆఫ్లైన్ ఎక్కడ షాపింగ్ చేసినా కూడా ఆ పాయింట్స్ అనేటివి మనకి యూస్ చేసుకోవచ్చు. దానివల్ల మనకి 200 రూపీస్, 100 రూపీస్ అట్లా డిడక్షన్ అనేది అవుతుంది. ఇంకా నాకు ఆల్రెడీ ఇన్స్టెంట్‌గా ఒక 500 రూపీస్ అయితే డిస్కౌంట్ వచ్చేసింది. సో, 500 రూపీస్ అంటే తక్కువ ఏం కాదు కదా! అదే డీమార్ట్‌కెళ్తే మేబీ దీనికంటే అన్ని దాన్ల మీద కొంచెం కొంచెం ప్రైస్ తక్కువ ఉండొచ్చు. దానివల్ల నాకు ఒకవేళ సేవ్ అయినా కూడా 150 రూపీస్ కంటే ఎక్కువ అవ్వకపోయేది. కానీ నాకిక్కడ కార్డ్ ఉండడము, ప్లస్ ఇంకా పాయింట్స్ యాడ్ అవుతాయి. ఆల్రెడీ చెప్పాను కదా, ఒక 3 మంత్స్ దాకా మొబైల్ రీఛార్జ్ అయితే చేసుకున్నారు ఆ పాయింట్స్ వల్ల. అంటే ఆ పాయింట్స్ ద్వారా మొబైల్ రీఛార్జ్ 3 మంత్స్ మొబైల్ రీఛార్జ్ చేసుకున్నారు. అలానే ఇంకొక 1 మంత్ రీఛార్జ్ కూడా చేసుకునేంత అయితే పాయింట్స్ ఉన్నాయన్నమాట. మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఈ పాయింట్స్ అయితే యాడ్ అవుతాయి. ఇంకెప్పుడైనా మనం షాపింగ్ అట్లా చేసినప్పుడు ఈ పాయింట్స్‌ని యూజ్ చేసి డిస్కౌంట్ అనేది తీసుకోవచ్చు. సో, ఇలా నాకైతే అంటే ఇట్లా కంపేర్ చేసినప్పుడు కొంచెం నాకు డీమార్ట్ కంటే రిలయన్సే బెస్ట్ అనిపించింది. సో, అదనమాట.
సో, ఇంకా ఎవరికైనా దగ్గరలో రిలయన్స్ అలా ఉందనుకోండి. సో, బెస్ట్ ఏంటంటే రిలయన్స్‌లో షాపింగ్ చేయడమే. అంటే మంత్లీ ఒకసారి గ్రోసరీ షాపింగ్ అలా చేస్తున్నప్పుడు పాయింట్స్ యాడ్ అవుతాయి కదా! ఆ పాయింట్స్ ద్వారా మళ్ళా మనము ఎప్పుడైనా రిలయన్స్ అట్లా దాంట్లో క్లాతింగ్ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, ఆన్‌లైన్ మూవీ టికెట్స్ లేదనుకుంటా. కార్డ్ మీద ఒక్కటే. ఇంక ఇట్లా రీచార్జెస్ ఇవైతే చేసుకోవచ్చు. అది కూడా జియో రీచార్జ్ అనమాట. దానిలతో మనం ఏదైనా కానీ ఆ పాయింట్స్‌ని యూజ్ చేసుకొని మనమైతే బెనిఫిట్ పొందొచ్చనమాట. ఇది నా మంత్లీ గ్రోసరీ అదనమాట. సో, ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. వ్లాగ్ నచ్చిందా? ఎలా అనిపిచ్చింది? మీకేది బెస్ట్ అనిపిస్తుంది? నాకైతే ఫస్ట్‌లో డీమార్టే బెస్ట్ అనిపిచ్చేది. కానీ ఇంకిప్పుడు ఇలా కార్డ్ ఉండడం, పాయింట్స్ యాడ్ అవ్వడం, ఇట్లా రీచార్జ్ ఇదంతా ఉండడం, అలానే ప్రతిసారి అంటే నేను షుగర్ పర్టిక్యులర్‌గా కొనకుండా ఇట్లా డైరెక్ట్‌గా అనమాట. అంటే 9 రూపీస్‌కి కిలో ప్యాకెట్ అయితే వస్తుంది. ఇక్కడొచ్చేసి ఈ ప్యాకెట్ మీద షుగర్ కిలో వచ్చేసి 65 రూపీస్ ఉంది. ఇప్పుడు మనం బయట కిరాణా షాప్‌లో కొన్నా కూడా ఒక 40, 45 రూపీస్ అలా ఉండొచ్చు. ఇంకా ఇదే బ్రాండ్ మనం గుడ్ లైఫ్ వాళ్ళది కొనాలంటే మాత్రం ఎంఆర్‌పీ రేట్ పెట్టే కొనాల్సొస్తుంది. బయటైతే దొరకదులేండి. కానీ రిలయన్స్‌లో ఇట్లాంటి ఆఫర్‌లో లేకుండా కొనాలంటే మాత్రం ఇంత ప్రైస్ పెట్టయితే కొనాల్సి వస్తుంది కదా! దానికంటే కూడా ఇక్కడ మనకి 9 రూపీస్‌లో కిలో ప్యాకెట్ అయితే వచ్చింది. సో, ఇలాంటి ప్యాకెట్స్ నా దగ్గర అయితే ఉండనే ఉంటాయన్నమాట. రిలయన్స్‌లో షాపింగ్ చేసిన ప్రతిసారి నేనైతే ఒక కిలో షుగర్ అయితే కంపల్సరీ తీసుకొనొస్తాను. ఇంకొకటి ఏంటి అంటే అక్కడ మనము లైక్ ఇంత షాపింగ్ చేస్తే ఇప్పుడు గ్లాస్ సెట్ 500 రూపీస్ ఉందనుకోండి. 199 పే చేస్తే గ్లాస్ సెట్, డిన్నర్ సెట్ ఇలాంటివైతే వస్తాయి. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు నేనైతే ఒకటి జ్యూస్ గ్లాస్ సెట్ అయితే తీసుకున్నాననమాట. అదొచ్చేసి 129, 199 రూపీస్‌లో అయితే తీసుకున్నాను. అది కూడా మా చెఫ్ ఉంటారు కదా! సంజీవ్ కపూర్ ఆ బ్రాండ్ అనమాట. గ్లాసెస్ కూడా చాలా బాగున్నాయి. సో, మనం నిదానంగా చూసాము, అబ్జర్వ్ చేసాము అంటే డీమార్ట్ కంటే రిలయన్స్ చాలా బెస్ట్ అని నేనైతే అనుకుంటాను. అండ్ మనం అక్కడికెళ్ళాము అంటే గ్రోసరీస్, వెజిటబుల్స్, ఇంకా ఎలక్ట్రానిక్స్ అన్నీ ఒకటే చోటుంటాయి. సో, అట్లా పర్చేస్ చేసుకోవచ్చనమాట. ఈవెన్ డీమార్ట్‌లో కూడా ఉంటాయి. మనకి దొరకవనమాట అది. సో, ఇది ఈ రోజుటి వ్లాగ్. వ్లాగ్ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. రేపటి వ్లాగ్‌తో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ బై ఫ్రెండ్స్.